Hello, my dear upcoming officers. Very warm welcome to Civic Cut Online Classes. Myself, Methuri Srinivas, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. Reasoning లో మీకు ఇంకొక క్వశ్చన్ మీ ముందుకు ఒక మంచి క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. మీలో ఎంతమందికి ఆన్సర్ వస్తుందో కమెంట్ బాక్స్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి, చూద్దాం. రైట్, క్వశ్చన్ ఏంటి? సమ్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ACEGIKMOQSUWY. అసలు ఏంటి లెటర్స్? ఏ లెటర్స్ అవి? ఆడ్ పొజిషన్స్ అంటే బేసి స్థానాలు ఉన్నటువంటి లెటర్స్, కరెక్ట్ కదా? ఏసీఈజీ అవన్నీ వై వరకు వర్ణమాలల స్థానాల మొత్తం ఎంత అడిగాడు. అవన్నీ ఆడ్ పొజిషన్స్ కదా. ఏ ఈజ్ ఫస్ట్ పొజిషన్, సి ఈజ్ థర్డ్ పొజిషన్, ఈ ఈజ్ 5, జీ ఈజ్ 7, ఐ ఈజ్ 9, కే ఈజ్ 11, ఎం ఈజ్ 13, ఓ ఈజ్ 15, తర్వాత క్యూ ఈజ్ 17, ఎస్ ఈజ్ 19, యూ ఈజ్ 21, డబ్ల్యూ ఈజ్ 23, వై ఈజ్ 25. అంతే కదా, ఇవన్నీ కూడా ఆడ్ పొజిషన్స్, బేసి స్థానాలు. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తాను అడిగాడు వాడు. సమ్ అడిగాడు, ఏ ప్లస్ సి ప్లస్ ఈ, సో అప్ టు వై వరకు. మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సమ్ ఆఫ్ ఎన్ లెటర్ పొజిషన్స్, అవి కూడా ఏవి? బేసి ఆడ్ ఉన్నప్పుడు. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆడ్ పొజిషన్స్ ఏంటి ఆన్సర్? ఎన్ స్క్వేర్. ఎన్ని ఉంటాయండి మనకి ఇవి? ఇంగ్లీష్ లో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అని 26. అందులో సగం ఈవెన్ ఉంటే సగం ఆడ్ ఉంటాయి కదా. 13 ఈవెన్ సరి ఉంటే 13 ఆడ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 13 స్క్వేర్ 169 అయిపోయింది ఆన్సర్. సో ఎన్ వాల్యూ 13. సో మన సమ్ ఎంత అంటే ఎన్ స్క్వేర్ 169. ఏ ప్రాసెస్ కూడా అవసరం లేదు, ఈ విధంగా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇది ఎప్పుడు పనికి వస్తుంది సార్? సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆడ్ నంబర్స్, మొదటి ఎన్ బేసి సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటంటే ఎన్ స్క్వేర్. ఎన్ని ఉంటాయండి మనకి మొత్తం? ఇవి 13 ఉంటాయి కదా. సో టోటల్ ఏ నుండి వై వరకు టోటల్ 13 ఉంటాయి, అంతేనే కదా. ఏ నుండి వై వరకు టోటల్ 13 ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ 26 హాఫ్ ఈవెన్ హాఫ్ ఆడ్, సగం సరి సగం బేసి. సింపుల్ గా 169 మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. సో షార్ట్ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్. థ్యాంక్ యూ.